విజయవాడలోని కృష్ణా నదిలో బోధిసిరి పడవపై పున్నమి ఘాట్ వద్ద మల్లెతీగ సాహిత్య సేవ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా తీరం కవితాహారం కవి సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. నవతరపు కవిత్వాన్ని భద్రపరిచేందుకు అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు 51 మంది కవులు కవితా హారతి సమర్పించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆ కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా సాగడానికి ఆచరణలో పెట్టడానికి ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి కలెక్టర్ లక్ష్మీ షా గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మల్లెతీగ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్నటువంటి కైలాశ్రీ గారు, వారికి కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 51 మంది కవులు కవయిత్రులు అందరూ కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కవిత నాకు తెలియజెప్పి తద్వారా అందరినీ రంజింపజేసినందుకు మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్సులను తెలియజేస్తున్నాను. కృష్ణా తీరం కవితాహారం. నేను గోదావరి తీరం వాడిని. కృష్ణా తీరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. గోదావరి తీరానికి కృష్ణా తీరానికి వారధి ఏంటంటే కవితా వారధి. నేను చెప్పేటువంటి కవితలే వారధిగా నేను ఇక్కడికి రావడం జరిగిందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఇది. మీ అందరికీ తెలుసు, ఎందుకు కైలాశ్రీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా నెల్లూరు నుంచి వచ్చినటువంటి మిత్రులు చెప్పినట్లుగా కొన్ని కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉంది. కాకపోతే 2019 జరగాలని కొన్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కళలకు కానీ పర్యాటక రంగానికి కానీ సాంస్కృతిక విభాగాలకు కానీ ఏమాత్రం సహకారం లభించినటువంటి ఒక దుర్భరాన్ని మనం చూసాం. అయితే ఇవాళ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మనం పురస్కారాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, అవార్డు పురస్కారాలు కానివ్వండి, అదేవిధంగా కవికూర పురస్కారాలు కానివ్వండి, ఇవన్నీ చేయడం, రాబోయే రోజుల్లో నందినాటక ఉత్సవాలు కానీ వేరే అవార్డులు కానీ వీటిని కూడా చేపడతాం. దాంతోపాటు మనం ఒక పక్కన సంక్షేమాన్ని అభివృద్ధిని చేపడుతూనే ఇంకొక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ యాస, ఆ భాష, వాటన్నిటికీ సంబంధించి కొన్ని ఉత్సవాలు చేసుకోవడం ద్వారా ప్రజలందరినీ అందులో మమేకం చేసి తద్వారా ఒక ఉత్సవ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇరవై దసరా ఉత్సవాలు కలెక్టర్ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఆవకాయ అమరావతి, గండికోట ఉత్సవాలు, ఫ్లమింగో ఫెస్టివల్, అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి జగ్గలతోట ప్రభుత్వానికి రాష్ట్ర పండుగ గుర్తించి తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేయడం, ఈ మధ్యకాలంలో వైజాగ్లో విశాఖ ఉత్సవం పేరుతోటి అరకువేలి, అనకాపల్లి విశాఖ ఉత్సవాలు నిర్వహించడం, ఇలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి స్థానిక కళాకారులకి, స్థానిక రచయితలకి అందరికీ అవకాశం కల్పించి తద్వారా కొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఏదైతే మీకు చెప్పామో అవన్నీ కూడా కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా వాటిని అమలు చేస్తామనేటువంటి వాటిని తెలియజేస్తూ, తిక్కన గారి యొక్క ఆ విగ్రహం విషయంలో కూడా పూర్తి స్థాయిలో మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగినాయి. రెండోసారి కూడా మాట్లాడి దాన్ని అక్కడ నిలబెట్టే విధంగా మనందరం తలెత్తుకునే విధంగా చేద్దామనేటువంటి మాటను కూడా తప్పనిసరిగా తెలియజేస్తూ, ముఖ్యమైనటువంటి విషయం, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోదావరి కృష్ణా తీరంలో ఈ మా టూరిజం బోట్లో కూర్చుని ఇలా వెళుతూ మీరందరూ ఈ కవితలు చెప్పడం విన్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. చాలా కాలం క్రితం మీ అందరికీ తెలిసిన వ్యక్తే మునుపూడి వెంకటరమణ గారు. మునుపూడి వెంకటరమణ గారు ఒక అద్భుతమైనటువంటి రచయిత. ఆయన చేసిన సమకాలీన సమాజం మీద ఆయన చూపించిన ప్రత్యేకమైన ముద్ర ఎవరు చూపించలేదని అనుకోవచ్చు. మునుపూడి వెంకటరమణ గారు ఏ సినిమాకి స్క్రిప్ట్ రాయాలన్నా కూడా ఆయన ఏం చేసేవారంటే రాజమండ్రి వచ్చేవారు. ముందు రాజమండ్రిలో సుందరం మాస్టర్ అని వంట మాస్టర్ ఉండేవారు. ఆయన ఎంగేజ్ చేసుకుని ఇలాంటి ఒక బోట్ తీసుకుని దేవీపట్నం, రాజమండ్రి దగ్గర దేవీపట్నం దగ్గర పడవెక్కి ఈ బోట్ ఎక్కి ఇలాంటిది
అక్కడి నుంచి సాయంత్రం చీకటి పడి తిరిగి వచ్చే వరకు ఎంత దూరం వెళ్తే అంత దూరం అలాగా ఆ బోట్ వెళ్ళేది. అది మీద కూర్చొని మధ్య మధ్యలో తినడానికి అది కింద వంట చేస్తూ ఉండేవారు, పైకి వచ్చి తింటూ ఆయన సాయంత్రానికి ఎంతవరకు స్క్రిప్ట్ కంప్లీట్ చేయగలిగితే అంతవరకు చేసుకుని వెనక్కి వచ్చేవారు. నైట్ పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి అదేవిధంగా వెళ్ళి ఆ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆయన నీటి మీద తేలియాడారు తప్పితే భూమి మీద ఎప్పుడు లేదు. ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి ఆయన దాన్ని ఒక ఉత్తేజంగా తీసుకున్నారు, దాన్ని ఒక ఉత్ప్రేరకంగా తీసుకున్నారు. ఈ వాటర్లో వెళ్ళటం ద్వారా మన వికాసం బాగా జరుగుతుందనేటువంటి ఆలోచన ఆయనకు ఉంది. అలాగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఏర్పాటు చేసినటువంటి బోటు ఇక్కడ ఈ వాటర్ మీద మీరు అందరూ చదివే కవితలు విన్న తర్వాత మునుపూడి వెంకటరమణ గారు చేసిన ప్రక్రియ జ్ఞాపకం వచ్చిందనేటువంటి మాటను తెలియజేస్తూ నేటికి మన సమాజ నాగరికతకి చాలా అవినాభావ సంబంధం ఉంది. దాంతోపాటు మీరు చెప్పేటువంటి కవితలు నాకు అనిపించింది ఏంటంటే మీరు కొంత ముందే రాసుకుని వచ్చినా అవి ఇక్కడ చదివేటప్పుడు ఈ నీటి మీద చెప్పినప్పుడు ఇంకొంచెం ఇంప్రూవైజ్ అయిందేమో అని కూడా నాకు ఒక ఆలోచన అనిపించింది. ఎందువల్లంటే ఇక్కడ చిన్నప్పుడు వచ్చేటువంటి ఆలోచనలు కానీ ఆ భావజాలం కానీ వేరేగా ఉంటుంది. తప్పనిసరిగా ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైన్ అయినా సరే కొంచెం ఇంప్రూవైజ్ చేసి ఉంటాను అనేటువంటి మాటని నేను మనసులో అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, దీన్ని విస్తృతపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కేవలం ఇక్కడికి ఏ మాత్రం పరిమితం కాకుండా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా మనకి గోదావరి తీరం ఉంది, పెన్నా తీరం ఉంది, అక్కడ కూడా ఉన్నటువంటి కవులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి వారితో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కవులు కానీ కళాకారులు కానీ కోరుకునేది ఏంటండి ఒకే ఒకటి చప్పట్లు. బాగుందనేటువంటి ఒక మాట కోరుకుంటారు అంతే తప్పితే పెద్ద పెద్ద కోరికలు మాకు పెద్ద బంగ్లా కావాలి లేకపోతే BMW కారు కావాలని ఏ కవులు కూడా కోరుకోరు. సాధారణంగా కళాకారుడి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. కళాకారుడు కవులు కోరుకునేది తాను చేసినటువంటి ప్రదర్శన కానీ తాను రాసినటువంటి కవిత కానీ బాగుంది అని 10 మంది చెప్తే ఎనుగులు బలం వస్తుంది కవికి కానీ రచయితకి కానీ. అలాంటిది తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు మనం కండక్ట్ చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇందాక శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తులు వారు చెప్పారు, ఆ యాసలో ఆయన కవిత రాసుకుని చెప్పారు. అలాగా అనంతపూర్లో ఒక రకమైన యాస ఉంటుంది, ఈ కోస్తా జిల్లాలో ఒక రకంగా ఉంటుంది. ఇవన్నిటినీ కూడా మనం 10 మందికి తెలిసేలాగా ఇప్పుడు ఏదైతే దీన్ని కంప్లీట్ గా డిజిటలైజ్ చేస్తామనేటువంటి మాట కలెక్టర్ గారు చెప్పారు, దీన్ని వీడియో రూపంలో కూడా తీసుకొస్తారని. ఇది బయటికి వెళ్ళిన తర్వాత కొత్తగా నవతరం కూడా దీనికి ఆసక్తి చూపించే విధంగా ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విస్తృత ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగే విధంగా ఒక కార్యాచరణ చేపట్టి తద్వారా ముందుకు వెళ్ళాలనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. రోజు విమర్శలు ప్రతి విమర్శలతో మేము ఇప్పుడు కూడా ఇబ్బంది పడేటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక ఆట విడుపు. ఖచ్చితంగా కొంచెం ఆసక్తి ఉంటే మాత్రం మాలాంటి వాళ్ళకి ఇలా వచ్చి వెళ్ళటంతో మేము మళ్ళీ సమాజ సేవకు పునరంకితం కాగలుగుతాం అనేటువంటి నమ్మకం నాకు ఉంది. అటువంటి చక్కటి కవిత కొన్ని కవితలు విన్నప్పటికీ కూడా ఆణిముత్యాలు లాంటి కవితలు విన్నాను, అవన్నీ కూడా ఆలోచించదగ్గవి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు మీరు 2 సార్లు చదువుతారు ప్రతి లైన్ అనేటువంటిది ఇప్పుడు చిన్నప్పుడు చదువుకునేవాడిని. 2 సార్లు ఎందుకు చదువుతారంటే మాలాంటి వాళ్ళ కోసం. మీకు ఎలాగా అర్థం అవుతుంది, మాకు అర్థం అవ్వాలంటే 2 సార్లు చదివితే కానీ అర్థం కాదనే ఉద్దేశంతో 2 సార్లు చదువుతారు, చదవాలి కూడా. ఎందుకంటే మీకు ఉండేటువంటి ఆ భావ ప్రకటన ఏదైతే ఉంటుందో దాని పదాల అల్లిక కానీ ఆ పదాల మధ్యలో ఉండేటువంటి భావ ప్రకటన కానీ ఇది ఒక పట్టాలు మాకు అర్థం అవ్వాలంటే మేము కూడా రచయితలు కవులు అయి ఉండాలి. అలా కాని వాళ్ళందరికీ అర్థం కావడానికి 2 సార్లు చదువుతారు. మాలాంటి వాళ్ళు అవసరమైతే 3వ సారి కూడా చదవగలుగుతాం. ఏదైనప్పటికీ చక్కగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరి సమక్షంలో నిలబడి ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సమాజంలో అట్టడుగు వర్గాల వారి గురించి కూడా అద్భుతమైన కవితలు విన్నాను నేను. ఇందాక మన ముస్లిం సోదరులు వారు చదివిన కవిత కానీ తర్వాత వివిధ అట్టడుగు తొక్కువేయబడుతున్నటువంటి కులాలకు సంబంధించినటువంటి బాధ కానీ ఇంకొకటి విన్నాను. అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హృదయాన్ని కూడా తాకుతున్నాయి. ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళగలిగితే మేము రాజకీయ నాయకులుగా ఎంతో న్యాయం ఇక అంతకంటే చెప్పేది ఏమీ లేదు. ఈ మొత్తానికి ఈ కార్యక్రమాలను మాత్రం ఇది
అంతం కాదు, ఆరంభం మాత్రమే అనేటువంటిది మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా చోట్ల అనేక వేదికల మీద ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుందాం అనేటువంటి మాటను తెలియజేస్తూ, ఏమండి తప్పనిసరిగా ఒకసారి అక్కడ కూడా తీసుకెళ్తాం. దేవపట్నం మీరందరూ కూడా మునుపూడి వెంకటరమణ గారిలాగా అందరూ ప్రయాణం చేసి చక్కగా మీ కవితలు ఉంటుంది. కానీ తొందరలో మేము పెడతాం. మా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మీకు ఆ బోట్ అది ఏర్పాటు చేసి దాని మీద అక్కడ దేవపట్నం నుంచి 11 దాకా వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేయచ్చు. అది కూడా మీకు తప్పనిసరిగా పెడతాం అనేటువంటి మాట తెలియజేస్తాం. అది కళాశ్రీ గారు ఇంత చక్కటి కార్యక్రమం చేశారు కనుక వారికి చెప్తున్న బాధ్యత. మీరు వెళ్ళంతకి తరపున దాన్ని ఆర్గనైజ్ చేయండి. దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చూస్తాం. సార్